వారాహి నవరాత్రుల సందర్భంగా 150 మంది ఋత్వికులతో సహస్ర చండీ మహాయాగం సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, దత్త ఉపాసకులు, శ్రీపాద శ్రీవల్లభ దత్తపీఠం వ్యవస్థాపకులు శ్రీమతి లతా దత్త గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే అక్క. నమస్తే పద్మిని. అక్క, పెద్దవాళ్ళు మనకి చిన్నప్పటి నుంచి మన బ్రాటప్ లోనే కొన్ని విషయాల్ని చెప్తూ 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 పెంచారు. సో దట్ అది గుర్తుండాలి అని చెప్పి చిన్న చిన్న అంటే కామెడీగా చేస్తూ ఫ్రీగా వస్తే ఫినాయిల్ రాకూడదు అనేది కూడా చెప్తూ ఉన్నారు. ఎందుకంటే అట్లా తీసేసుకుంటే రుణపడతావు, తీసుకోకూడని వస్తువు తీసుకుంటే అది నీకు కష్టం కింద మారుతుంది. దాని అర్థం అదే కదా. అదే కదా. అయితే పొరపాటును కూడా ఎవరి దగ్గర నుంచి తీసుకోకూడని వస్తువులు ఏమైనా ఉన్నాయో మేము తెలుసుకోవాల్సింది. అయ్యో, చాలా ఉన్నాయి పద్మిని తీసుకోకూడని వస్తువులు. దాంట్లో ముఖ్యమైనది ఉప్పు తీసుకోకూడదు ఎవరి చేత కూడా. ఉప్పు ఎందుకంటే అరువు కింద మనం తీసుకుంటున్నప్పుడు ఎవరి చేతిలో నుంచి అయినా ఉప్పు అందుకోకూడదు. మన పూజల్లో కూడా అలా కూడా చేతితో తీసుకోకూడదు, అందుకోకూడదు. పక్కింటి వాళ్ళు ఒక్కోసారి అడిగేవాళ్ళు ఇది వరకు, ఇప్పుడు ఎవరు అడగటం లేదు. అలా అడిగేవాళ్ళు చేయి చాపి మనం వేయకూడదు. అలా చేయటం వల్ల డబ్బు కష్టాలు వస్తాయి. ఎందుకు తీసుకోకూడదు అనేది కూడా చెప్తున్నా. అంటే డబ్బు కష్టాలు వస్తాయి అన్నమాట. అలాగే చాలా మంది దువ్వెన గబుక్కున దువ్వెన, మనము టూర్లు వెళ్తాము, ఏదో మన ఇంట్లో ఏదైనా ఒక ఫెస్టివల్ అవుతుంది, అలా జరుగుతుంది, చుట్టాలు వస్తారు, దువ్వెన ఎక్కడ అంటే దువ్వెన అందిస్తూ ఉంటాం. అలా ఇవ్వటం వల్ల అనారోగ్యం వస్తుంది. అందుకే ఎవరి దువ్వెన వాళ్ళకే ఉండాలి. అంతే కదా, ఎవరి దువ్వెన వాళ్ళకే ఉంటే మంచిది. ఇది లాజిక్కే కదా. అనారోగ్యం ముందు చుండ్రు వస్తుంది, గోక్కోవాల్సి వస్తుంది. అవును, అనారోగ్యం మారచ్చు దాన్ని. అవును. తర్వాత నూనె అనేది ఎప్పుడు కూడా అందుకోకూడదు. మనం నూనె చేస్తే అంటే తీసుకోవటం వల్ల అప్పులు పెరిగిపోతాయి, లేని అప్పులు పెరిగిపోతాయి అన్నమాట. తర్వాత చెప్పులు, ఒకరు ధరించిన చెప్పులు మనం వేసుకోకూడదు, ఒకరి చేతిలో చెప్పులు కూడా మనం తీసుకోకూడదు. ఒకవేళ గురువుకి శిష్యులు ఇచ్చారు, అవి గురుపాదుకులు, అది వేరు. కానీ మామూలుగా మనం ఎవ్వరు చెప్పులు ఇచ్చినా కూడా వాళ్ళు వేసుకున్న చెప్పులు సడన్ గా మన చెప్పు తెగిపోతుంది. ఆ చెప్పులు వేసుకోవటం వల్ల శని దోషాలు ఏర్పడతాయి. అందుకే వేసుకోవద్దు అంటారు. గుళ్ళల దగ్గర ఎలా కొట్టేస్తారేమో, గుళ్ళ దగ్గర అన్ని పోతాయి. అందుకే అసలు శనీశ్వరుడికి నడక ముఖ్యం కదా. అవును, అందుకే శనీశ్వరుడికి చెప్పులకి సంబంధం ఉంటుంది. శని దోషాలు అనేవి ఏర్పడతాయి. చీపురు ఇవ్వకూడదు ఎవరికి, చేతితో మనం అందించకూడదు. తీసుకో అంటారు, అక్కడ చీపురు ఉంటుంది తీసుకో అంటాం, ధన నష్టం జరుగుతుంది. చీపురు కూడా మనం అందించకూడదు అనమాట. ఇవ్వకూడదు. అమ్మాయికి ఏదో ఇచ్చేయటం అట్లాంటివి చేయకూడదు, అది కూడా చేయకూడదు. తర్వాత నగలు, చాలా మంది ఒకరు వేసుకుంటూ ఉంటారు. ఆడవాళ్ళు ముఖ్యంగా నగలు ఒకరు వేసుకోవటం వల్ల, అరువు తీసుకోవటం వల్ల కూడా గ్రహ దోషాలు ఏర్పడతాయి. ఇది వరకు ఇచ్చేవారు గోల్డ్ నగలు అరువుకి, ఫంక్షన్కి వెళ్తున్నాం అంటే. ఇప్పుడు అస్సలు గోల్డ్ నగలు కాదు. అసలు మనం వేసుకున్న సెట్ కూడా బాగుంది అనుకుంటే తీసి ఇవ్వటము. అంటే నాన్ గోల్డ్ అయినా ఇవ్వకూడదు. నాన్ గోల్డ్ అస్సలు ఇవ్వకూడదు, గ్రహ దోషాలు అనేవి ఏర్పడతాయి. గోల్డ్ ఆర్ నాన్ గోల్డ్ ఆర్ ఎనీ మెటల్, గ్రహ దోషాలు అనేవి ఏర్పడతాయి. గిఫ్ట్ ఇచ్చుకుంటాము, అది వేరు, దట్ ఈస్ డిఫరెంట్. ఒకరు వేసుకున్నవి బాగుందని వెంటనే తీసుకుని ఇవ్వటము. అయ్యో, చేస్తూ ఉంటాం అక్క. నాన్ గోల్డ్ అయితే చేస్తూ ఉంటాం. అవును, బాగుంది, ఒకసారి పెట్టుకో, ఏముంది అని ఇస్తాం. ఎవరి నుండి తీసుకోకూడదు అనమాట, చేతి నుంచి తీసుకోకూడదు. గిఫ్ట్ ఈజ్ సంథింగ్ డిఫరెంట్. గిఫ్ట్ వేరు, ఇది వేరు. అలాగే సూది తీసుకోవటం వల్ల గొడవలు ఏర్పడతాయి. అలాగే అద్దం తీసుకోవటం వల్ల దురదృష్టం కలుగుతుంది. అద్దం, అందుకే చాలామంది అద్దం ఒకటి, స్టవ్ ఒకటి కొనివ్వరు. ఇప్పుడు మనకి పుట్టింటి నుంచి వచ్చేటప్పుడు కూడా స్టవ్లు అది ఇవ్వను అంటారు, అది అగ్నికి సంబంధించింది అని స్టవ్ మీరే కొనుక్కోండి అని. సో అద్దం అంటే డ్రెస్సింగ్ టేబుల్ కూడా తీసుకోకూడదు. అయితే తీసుకోకూడదు. డ్రెస్సింగ్ టేబుల్ తీసుకున్న అద్దం లేకుండా తీసుకోవచ్చు. అయ్యో, ఇంకా అదే డ్రెస్సింగ్ టేబుల్ అంతే ఫిట్ చేయించుకోవాలి అద్దం. లేదంటే వాళ్ళని అమౌంట్ వేసేయమని మనం కొనుక్కోవటం, అంతే. అలా చేయాలి. తర్వాత నువ్వులు అస్సలు తీసుకోకూడదు. నువ్వులు శని దోషం. ఈ వస్తువులన్నీ గుర్తుపెట్టుకోవాలి. చాలా మందికి తెలియని విషయము దువ్వెన, నగలు, సూది, ఇవన్నీ తెలియదు. అలాగే కత్తెర కూడా తీసుకోకూడదు, చాకు కూడా తీసుకోకూడదు, చేతితో ఇట్లా అట్లీస్ట్ అందుకోకూడదు. నైఫ్ ఒకటి, సిజర్స్ ఒకటి, చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట ఇవన్నీ కూడా. అది ఓకే.
సో దీనికి పర్టికులర్ డేస్ అంటూ ఉంటాయా? అన్ని ఏ డేలో అయినా అవాయిడ్ చేయాలా? ఏ డే అయినా అవాయిడ్ చేయాలి. ముఖ్యంగా మంగళవారం, శనివారం అసలు తీసుకోకూడదు. ఆ 2 వెరీ పవర్ఫుల్ డేస్. ట్యూస్డే ఒకటి, సాటర్డే ఒకటి. ఇప్పుడు చెప్పిన వస్తువుల్లో మా పుట్టింటి నుంచి తెచ్చుకుంటున్నామండి, నూనె తెచ్చుకుంటారు, ఎంత డబ్బులు దాని 10 రూపాయలు ఇచ్చేసే అని అంటారు. 10 రూపాయలకి వాస్తవానికి నూనె రాదు. లేదు లేదు, కదా. అసలు చాలా నూనె అనేది అసలు తీసుకోకూడదు ఎవరి చేతితో కూడా. ఇప్పుడు మనకి పీఠంకి నువ్వుల నూనె తెచ్చినా నేను అక్కడ పెట్టండి స్వామి దగ్గర అంటాను. మన చేత్తో అందుకోకూడదు. ముఖ్యంగా మన చేత్తో ఇవన్నీ అందుకోకూడదు అనమాట. ఇవన్నీ సూది ఒకటి, సూది కూడా అక్కడ పెట్టమని తీసుకోవాలి. కత్తెర కూడా అక్కడ పెట్టమని తీసుకోవాలి. నగలు కూడా బాగా నచ్చిందనుకో దాన్ని చక్కగా పాలల్లో శుద్ధి చేసి వేసుకోవాలి. ఇంకా నీకు వేరే ప్రత్యామ్నాయం లేకపోతే చెప్తున్నాను అలా. దువ్వెన ఒకవేళ పెట్టినా అక్కడ పెట్టండి అని కడిగి మనం వాడుకోవాలి, మళ్ళీ కడిగి ఇవ్వాలి. ఎన్ని ఉన్నాయో, చాలా ఉన్నాయి. అసలు తీసుకోకూడదు. ఇంకా తెలియక తీసుకున్న పరిస్థితిలో ఎలా చేయాలనేది చెప్తున్నాను అనమాట. చాలా చక్కగా వివరించారక్క. ఖచ్చితంగా 9 వస్తువులు ఉన్నట్టున్నాయిగా? 9 వస్తువులు. రైట్. ఈ 9 వస్తువుల విషయంలో ఖచ్చితంగా అప్రమత్తంగా ఉంటూ వాటిని ఎటువంటి పరిస్థితుల్లో ఎవరి దగ్గర నుంచి తీసుకోకుండా కోరి తెచ్చుకోవడమే కష్టాలు ఇవన్నీ చేస్తే. ఇవి కొన్ని వస్తువులు ఉన్నాయి. ఆవాలు అనగా ఇవి శనీశ్వరుడికి సంబంధించి నువ్వులు, ఆవాలు, అలాగే పసుపు రంగు ఆవాలు, ఇలాంటివన్నీ జాగ్రత్తగా ఉండాలి. చేత్తో అందుకోవటం, తీసుకోవడం చేయకూడదు. రైట్. అలాగే నిడిల్ కూడా మనకి దీనికి సంబంధించి నాట్ ఎగ్జాక్ట్లీ ఐరన్ కాబట్టి అయినా దానికి కూడా దోషం ఉంటుంది. నగలు కూడా అంతే, డిఫరెంట్ మెటల్తో తయారు చేస్తాం కదా, అలా దాన్ని కూడా అంతే. చాలా చక్కగా వివరించారక్క. కృతజ్ఞతలు. నమస్తే అక్క. నమస్తే.